సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. లైంగిక దాడి నిజమేనని నిర్ధారణ అయింది. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. చిన్నారిపై స్టాఫ్ గార్డ్ రెహమాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు మరో 5గురిపై కూడా ఇలానే వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. లైంగిక దాడి నిజమేనని నిర్ధారణ అయింది. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. చిన్నారిపై స్టాఫ్ గార్డ్ రెహమాన్ లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతకుముందు మరో 5గురిపై కూడా ఇలానే వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే బాధిత బాలుడి తల్లి ఫిర్యాదుతో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రెహమాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతకాలం అబ్జర్వేషన్లో హోంలో ఇలాంటి దారుణాలు చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జువెనల్ హోంలో లైంగిక దాడి ఘటనలపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయింది. రెహమాన్ అని చెప్పి అతను ఈ బాబుని ఇట్లా సెక్షువల్లీ అబ్యూజ్ చేసిండని చెప్పి కంప్లైంట్ ఉంది మా దగ్గర అని చెప్పి చెప్పడం జరిగింది. పిలవండి మీరు అంటే ఫోన్ చేసి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. అతను రాగానే ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసేసినాం. ఒక్క బాబుతో మాట్లాడాను నేను. విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆ బాబుతో మాట్లాడితే ఆ బాబు ఇట్లా ఏడుస్తుంటే మేము అడిగినాం సార్, రూమ్లో ఏడుస్తుంటే అడిగితే ఈ స్టాఫ్ రెహమాన్ అనే అతను ఇట్లా చేసిండు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ వాళ్ళకు తీసుకుంటాం. రెహమాన్ ఆల్రెడీ